ఇదిగోండి గోపురం. ఇక రోడ్డు మీద జనాలు అందరూ వెయిట్ చేస్తారు. క్యూ 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 చల్లోని చాలా పెద్ద క్యూ ఉంది. లోపలైతే ఎంత రష్. ఎటు వెళ్తాం? లోపల పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భుజ దుర్గాదేవి స్వామి, వల్లభ గణపతి స్వామి, మహాలక్ష్మి, ఇంకో వెంకటేశ్వర స్వామి వెనకాల విగ్రహం పెట్టారు మాకు మామూలుగా అలాగా. శ్రీదేవి దుర్గాదేవి శ్రీచక్రం, ఆండాళమ్మవారు, ఉమామహేశ్వర స్వామి, పార్వతీదేవి, దక్షిణామూర్తి, రామలింగేశ్వర స్వామి. ఎంత బాగా అలంకారం చేశారో చూడండి. అదిగో నంది. ఇదేమో ఉత్తర ముఖ ద్వారం. ఇది స్వామివారిని ఇక్కడ పెట్టారు. కనిపిస్తుందా ఎంత బాగుందో? ఆంజనేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. విగ్రహానికి అంతా చక్కగా అలంకారం చేశారు. మాలలన్నీ వేసి చక్కగా ఉన్నాయి. పసుపు రంగు మాల వేసుకున్నది గురుడు, ఆకుపచ్చ రంగు మాల వేసుకున్నది బుధుడు, ఉదయం సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, ఇదో అంగారకుడు, అగరా కాలభైరవుడు. లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ఎప్పటికప్పుడు పూజలు అవుతున్నప్పుడు పెడుతూనే ఉంటారు. పూజ కోసం అందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ కర్టెన్లు వేసారు. అదే మెయిన్ దేవాలయం. స్లాబ్ లోపల మళ్ళీ గుడి ఉంటుంది. మాకు గోపురం పైనంతా ఒక స్లాబ్. చలి కదా అందుకని. ఇవ్వండి ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం అదిగో గోపురం. అది ఎంట్రన్స్. వినాయకుడు లెఫ్ట్ ఉన్నాడు. అదొక ఎంట్రన్స్ కదా. ఇదొక ఎంట్రన్స్. అదేమో ఉత్తర ద్వారం. ఇంకోండి కింద ఫ్లోర్లోకి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లోని అండర్ గ్రౌండ్లో బాబా గారి గుడి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు. అక్కడ సాంబారు అన్నం ఏదో పెడతారు. ఇదంతా లైన్గా క్యూలో ఉన్నారు అందరూ. ఎందుకంటే అన్నప్రసాదం పెడుతున్నారు ఇక్కడ. పొంగల్ పెడుతున్నారు. పొంగల్లోకి మళ్ళీ సాంబార్లాగా ఏదో వేస్తున్నారు. చూపిస్తాను రెండు క్లియర్గా. ఇంకా వేడి వేడిగా పెడుతున్నారు. ఇంకొక ప్లేట్ కూడా ఇక్కడ. ఇంకొక ప్లేట్ అక్కడ ఉన్నారు.